విమాన ప్రమాదంలో మృతి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు ఘనంగా జరిగాయి. మహారాష్ట్రలోని బారామతి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అజిత్ పవార్ కుమారులు జై పవార్, పార్థ్ పవార్లు అంత్యక్రియలు నిర్వహించారు. 1959లో జన్మించిన అజిత్ పవార్ 8 సార్లు మహారాష్ట్ర నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పలువురు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేసిన ఆయన చివరిగా ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూ మృతి చెందారు. అజిత్ పవార్ శరద్ పవార్ అన్న కుమారుడు. శరద్ పవార్తో విభేదించి ఎన్సీపీ పగ్గాలు చేపట్టిన ఆయన బీజేపీ కూటమిలో చేరి డిప్యూటీ సీఎంగా పదవి అలంకరించారు. అయితే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆయన కల నెరవేరలేదు. అజిత్ పవార్ అంత్యక్రియలకు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హాజరయ్యి అజిత్ పవార్ కుమారులను ఓదార్చారు. చివరిగా అజిత్ పవార్కు నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. అజిత్ పవార్తో తమ పార్టీకి తనకు ఉన్న అనుబంధాన్ని నారా లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అజిత్ పవార్ కుమారులిద్దరినీ నారా లోకేష్ ఓదార్చారు. అజిత్ పవార్ సేవలను పలువురు రాజకీయ నాయకులు కొనియాడారు.